రైతు సంక్షేమానికి నడుం బిగించినటువంటి వ్యక్తి, మనందరి అధినాయకుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనల్ని ఈరోజు చూడటానికి రావడం జరిగింది. ఒక్క విషయం, ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు ఉన్నా నిలిచిపోయినటువంటి పోలవరం ప్రాజెక్టుని మొదటగా ముఖ్యమంత్రి కాగానే సందర్శించారు. తర్వాత 1-2 ప్రాజెక్టులో పూజ చేయడానికి, జ్యోతి వెలిగించడానికి వెళ్ళినా ఈరోజు దెబ్బతినిపోయి గత ప్రభుత్వంలో నష్టపోయినటువంటి రైతాంగం సోమశిల ప్రాజెక్టు వల్ల తీవ్రమైన అన్యాయం జరుగుతుంది ఈ నెల్లూరు జిల్లా పక్కనే ఉన్నటువంటి తిరుపతి జిల్లా రైతులకని అనేక సందర్భాల్లో గత ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకున్న నాదుడు లేకపోయినప్పటికీ ఎన్నికల ప్రచారంలో ఆత్మకూరుకు వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. నేను అధికారంలోకి రాగానే సోమశిల ప్రాజెక్టుకు వస్తాను, దాన్ని చూస్తాను, దాన్ని పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం చేసి ఈ జిల్లా రైతాంగానికి అంకితం చేస్తానని చెప్పినటువంటి ఆయన చెప్పిన మాటకి కట్టుబడి ఇవాళ తిరిగి సోమశిల ప్రాజెక్టుకి రావడం జరిగింది. 3 సంవత్సరాలుగా ఈ సోమశిల ఉంటుందా పోతుందా తెలియని స్థితిలో ఉన్న మనం ఈరోజు మన పాలిట వరం ఈ యొక్క సోమశిల ప్రాజెక్టు, దీన్ని కాపాడడానికి పునరంకితమై ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మన దగ్గరకు వచ్చి సోమశిల ప్రాజెక్టును చూసి అధికారులందరికీ ఆదేశాలు ఇచ్చి త్వరితగతిన దాన్ని పూర్తి చేయాలి మీరందరూ, దీనికి ఎంత డబ్బు అయినా సరే వెనకడుగు వేయవద్దు, ఇది ఈ ప్రాంత రైతాంగానికి అది ప్రాణప్రదమైంది, ఈ సోమశిల ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో మీరు దీన్ని ఆదుకోవాలి అని చెప్పి వారు ఆదేశాలు కూడా ఇచ్చారని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. ఇది మనందరికీ ఒక అదృష్టం. ఇంకొక విషయం, ఎన్నికల సందర్భంలో సోమశిల ప్రాజెక్టుకు వచ్చినప్పుడు ఈ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి అనేక మంది రైతాంగం, అనేక ప్రాంతాలు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. సోమశిల హై లెవెల్ కెనాల్ ఇచ్చాము, అది పనులు జరగడం లేదు. ఫస్ట్ ఫేజ్ కాకుండా సెకండ్ ఫేజ్ కేవలం కాంట్రాక్టర్ల కొరకు ప్రారంభించారని చెప్తే నేను వచ్చి పరిశీలిస్తానన్నారు. ఇవాళ పరిశీలించారు. మొదటి విడతలోనే 2 రిజర్వాయర్లు, పడమటి నాయుడుపల్లి, పొంగూరు రిజర్వాయర్లని వెంటనే చేపట్టి వాటిని పనులు పూర్తి చేయండి, ఈ సంవత్సరం రైతాంగానికి 20,000 ఎకరాలకి సాగునీరు అందించాలని చెప్పి అధికారులకి ఇవాళ ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇది ఆత్మకూరు ప్రజల అదృష్టం అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. అలాగే ఇవాళ నాన్ డెల్టా ప్రాంతంలో అందరికీ వరప్రసాద్ అయినటువంటి సోమశిల ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు గుండా దాదాపు ఇప్పటికే 7 లక్షల ఎకరాలకు సాగునిచ్చే ప్రాజెక్టులో అనేక ప్రాంతాల్లో రొయ్యల చెరువులు వచ్చాయి, చేపల చెరువులు వచ్చాయి. అలాగే మాగాణు ప్రాంతాలు ఇవాళ ఇతర పంటలకి, హార్టికల్చర్కి మారింది. కాబట్టి అవన్నీ లెక్క చూసి మిగిలిన జలాల్ని మా మెట్ట ప్రాంత రైతాంగానికి ఇవ్వండి అంటే జిల్లా కలెక్టర్కి వారు ఆదేశాలు ఇచ్చి లోకలైజేషన్ ఈ ప్రాజెక్టు కింద చేయండి, బెట్ట ప్రాంత రైతాంగానికి నీళ్లు ఇచ్చే విధంగా మనం నిర్ణయం చేద్దామని చెప్పి మనం అడిగినటువంటి 3 కార్యక్రమాలని ఇవాళ ముఖ్యమంత్రి గారు అక్కడనే వారికి ఆదేశాలు ఇచ్చి పనులు చేయమని చెప్పి ఇంజనీరింగ్ శాఖ, జిల్లా రెవెన్యూ శాఖ అధికారులకి, అలాగే అందరు శాసనసభ్యులకు కూడా సమక్షంలోనే చెప్పడం జరిగింది. సోమశిల ప్రాజెక్టు గేట్లు ఉంటాయా పోతాయా, ఆ రోప్స్ అన్నీ తెగిపోతాయి, వీటి ప్రమాదం ఉంది, ప్రమాదపు అంచున ఈ ప్రాజెక్టు ఉందంటే